సిద్ధు తులసిని ఇంట్లో కోడలుగా అడుగు పెట్టించినా కూడా విశాలాక్షి, బామ్మ అందరూ కూడా తులసిని తిడుతూనే ఉంటారు. ఇక వరలక్ష్మి వ్రతం సందర్భంగా తులసి పూజలో కూర్చుందాం అనుకుంటూ ఉంటే, "నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు. అసలు నువ్వు ఈ పూజలో ఈ చుట్టుపక్కల దరిదాపులు కూడా ఉండటానికి వీల్లేదు" అని చీకొట్టి, "పూజ పూర్తయ్యే వరకు నువ్వు బయటే ఉండు. అసలు లోపలికి కూడా రాకు" అని కండిషన్ పెడతారు. దాంతో తులసి ఎలా పూజ చేసుకోవాలా అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తులసి ఇక అద్దాన్ని తీసుకువచ్చి లోపల ఉన్న అమ్మవారి విగ్రహం అద్దంలో కనపడే విధంగా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటుంది. సిద్ధు సహాయంతో అలా అమ్మవారి పూజని, వరలక్ష్మి వ్రతాన్ని తులసి దగ్గర ఉండి పూజని పూర్తి చేస్తుంది. తర్వాత జానుని పిలిచి జానుకి తాంబూలం ఇస్తూ ఉంటుంది. అలా తులసి చేత పూజని పూర్తి చేయించిన సిద్ధు, తులసి అలా సంతోషంగా జానుకి తాంబూలం ఇస్తూ ఉంటే చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. కానీ తులసి మాత్రం సిద్ధుని భర్తగా అంగీకరించకుండా, "అందరి దృష్టిలో నువ్వు నా భర్తవేమో కానీ, నా దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పటికీ నా భర్తవు కాలేవు" అని తిట్టి ఉంటుంది. ఆ మాటలు తలుచుకొని సిద్ధు కొంచెం బాధపడుతూ ఉంటాడు. "తులసి, నువ్వు ఆ మాట అన్నా ఏదో ఒకరోజు నన్ను మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరిస్తావన్న నమ్మకం నాకు ఉంది తులసి" అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.